మూలిగే నక్క మీద తాటి పండు పడ్డమంటే మనందరికీ తెలుసు కదా. సరిగ్గా అలాగే ఉంది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి. అప్పుల ఊబులో ఒక పక్క కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచ దేశాల వైపు ఆశగా ఎదురుచూస్తోంది ఆర్థిక సహాయం కోసం. ఐఎంఎఫ్ లాంటి సంస్థల ఆర్థిక సహాయం చేసినా కూడా దేశ పరిస్థితి అంతంత మాత్రమే. అంతేనా, నిన్న సింధు జలాల ఒప్పందం రద్దుని పునరాలోచించండి మహాప్రభు అంటూ మన ప్రధాని మోదీకి ఒక లేఖ రాసింది ఆ దేశ ప్రభుత్వం. సో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు కదా అక్కడ సిచ్యువేషన్. ఇలాంటి టైంలో మన దేశంలోని తమిళనాడు రాష్ట్రం ఆ దేశ జీడీపీనే దాటేసింది. పాకిస్తాన్ దేశ జీడీపీ ఎంతో తెలుసా? 34 లక్షల కోట్ల రూపాయలు. మరి తమిళనాడు రాష్ట్ర జీడీపీ ఎంత అంటే 35 లక్షల కోట్ల రూపాయల అక్షరాల. అవును, పాకిస్తాన్ జనాభాలో 1/3 భాగాన్ని కలిగిన తమిళనాడు ఈ రికార్డుని క్రియేట్ చేయడం నిజంగా మన దేశానికి గర్వకారణం. గతంలో కర్ణాటక, గుజరాత్ ఎప్పుడో పాకిస్తాన్ జీడీపీని దాటేశాయనుకోండి, ఇది లేటెస్ట్ రికార్డ్ అన్నట్టు. పాకిస్తాన్లో ఒక సగటు మనిషితో పోల్చుకుంటే తమిళనాడులోనే ఒక సగటు మనిషి 3 రెట్లు ధనవంతుడు. దీన్ని బట్టి అర్థమైపోవట్లే భారత్ ఎంత శక్తివంతమైన ధనిక దేశమని. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఏప్రిల్ చివరి నాటికి పాకిస్తాన్ దగ్గర ఎంత ఆర్థిక నిల్వ ఉంది అంటే కేవలం $10.3 బిలియన్ మాత్రమే. ఏమాత్రం ఆర్థిక నిల్వలు లేకుండానే మన మీద యుద్ధానికి సిద్ధపడిపోయింది. అదే సమయానికి భారత్ దగ్గరున్న ఆర్థిక నిల్వలు ఎంతో తెలుసా? $680 బిలియన్. మనం ఎంత శక్తివంతంగా పటిష్టంగా ఉన్నామో దీన్ని బట్టి అర్థమైపోవట్లే.